హాయ్ అండి. ఈరోజైతే నేను పప్పుచారు పెట్టి ఇదిగోండి పప్పు, ఇది ఎర్రకందిపప్పు అన్నమాట. ఎర్రకందిపప్పు ఉడికించి పక్కన పెట్టుకున్నాను. పప్పుచారు పెడతాను. ఓన్లీ ఉట్టిని చింతపండు వేసి పప్పుచారు పెడతాను. ఇదిగోండి దానికి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, తాలింపులు ఇవి జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, ధనియాలు, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేస్తాను అన్నమాట. ఇదిగోండి ఎండుమిర్చి కూడా వేసాను కదా. ఇదేమో అరటికాయ ఫ్రై చేస్తాను. ఈరోజు లంచ్లోకి ఇలా ప్లాన్ చేస్తాం. ఇదిగోండి అనిల్ అయితే బిర్యానీ చేసామన్నాడు కానీ చేయనన్నాను. ఇప్పుడు మనం ఇంకో రైస్ కూడా వండుకుంటున్నామండి. ఇదిగో రైస్ కూడా ఉడికిపోతుంది. ఇది వచ్చేసాక పప్పుచారు డైరెక్ట్గా తాలింపు వేసేస్తామన్నమాట. ఉడికించేసాం కదా, తాలింపు వేసి మరగపెట్టేసుకోవడం. ఇప్పుడు అన్నం వాచ్ చేసుకుందాం. ఇదిగోండి స్టవ్ వెలిగించి వీణు పెట్టాను. ఇప్పుడు ఇందులో మనం చింతపండు వేసేస్తున్నాను. చింతపండు పిసికేసి వేసేస్తాను. స్టవ్ వెలిగించి వీణు పెట్టి ఆయిల్ పోస్తాను. ఇదిగోండి మనం పోపు వేసుకుంటున్నాం. వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, జీలకర్ర అవి బాగా వేగిన తర్వాత, నాన్నబాబు టీవీ పెట్టకమ్మా, వెల్లుల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నామండి. అంటే డైరెక్ట్గా తాలింపు వేసేస్తున్నాను. వెల్లుల్లిపాయలు ఇలాగా వేగిపోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా మనం వేసేసుకున్నాం. ఇవి కూడా బాగా మగ్గిన తర్వాత మనం పప్పుచారులో తిరగమాత వేసుకున్నామండి. అంటే పప్పులో ఇప్పుడు చింతపండు పీసుకి పోసేస్తున్నాను. ఇది ఇలా మగ్గుతుంది. మనం ఒక నిమిషం అలా ఉంచుతామండి. కొంచెం పసుపు వేద్దామండి. పసుపు వేసి బాగా ఉల్లిపాయ వేగాక మనం ఇక పక్కన కందిపప్పు మెరిపేసుకుని చింతపండు అంతా వేసాను. ఇప్పుడు మనం వేసేసుకోవడం, మగ్గనిద్దాం. పప్పుచారులో కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నాను. కొంచెం ఇంగువ కూడా వేసేసి ఇంగువ కూడా వేస్తానండి. మనం డైరెక్ట్గా కూడా ఇలాగా తాలింపు వేసుకుని మరగపెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇంగువ కూడా వేస్తాను. ఇదిగోండి ఇంగువ వేసాను. మనం పప్పుచారు వేసేద్దామండి. ఇదిగోండి పప్పుచారు వేసేస్తున్నాను. ఇలా డైరెక్ట్గా మనం పప్పుచారు చేసేసుకోవచ్చు అన్నమాట. పొట్టి కందిపప్పు, ఎర్ర పప్పుతోటి చేసాను అన్నమాట. ఇదిగోండి మనం పులిపచ్చి చూస్తాం, కొంచెం వాటర్ వేసుకున్నాం. ఇదిలాగా పక్కన పెట్టేస్తాను. ఇలాగా అరటికాయ ఫ్రై చేస్తాను. ఇందులో మనం కొంచెం బెల్లం వేసుకుందామండి. బెల్లం వేసుకుంటే కానీ బాగోదు. ఒక బెల్లం కుందేస్తాను. ఇలా ఎంత బెల్లం వేసినా మళ్ళీ మా నాన్నగారికి వేసినాడు కొంచెం షుగర్ వేయాలండి, తన గిన్నెలో తీసినాడు. ఇది ఇలా మరుగుపద్దు మనకి. ఇప్పుడు అరటికాయ ఫ్రై చేస్తాను. ఇది పక్కన పెడతాను. చూసారా, ఇదిలాగా పక్కన పెడితే ఇది మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం అరటికాయ వేపుడికి ఇదిగోండి గిన్నె పెట్టి ఆయిల్ పోసాను. ఇప్పుడు అరటికాయ ఫ్రైకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసాను. పప్పుచారు పక్కన పెట్టేసానండి. అది అలా మరుగుతుంది. మరిగాక పులుపు, ఉప్పు అన్నీ చూసుకుందామండి. డైరెక్ట్గా తాలింపు వేసేసి అలా చేసుకుంటాను అన్నమాట. ఒక్కొక్కసారి వేగినాయి కదండి. ఇప్పుడు మనం అరటికాయలు వేసేసుకున్నాం. చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఇందులో మనం కొంచెం ఉప్పు వేసేసుకుని మూత పెట్టేసుకున్నాం అండి.
అదిగోండి కొంచెం పసుపు కూడా వేసేస్తాను. మనం మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు దింపే ముందు కొంచెం కారం వేసుకున్నామండి. ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఈ ఉప్పు అది వేసాం కదా, త్వరగా మగ్గిపోద్ది. మూత అయితే పెడతానండి, ఎందుకంటే బాగా మెత్తగా అయిపోవాలి ఇది. మనం మూత పెట్టేసుకున్నాం. ఈ పక్కన పప్పుచారు ఇవన్నీ బెల్లం అది వేసాను కదా, ఎర్ర కందిపప్పు అన్నమాట అండి. ఇది ఉడికిన తర్వాత తెల్లగైపోతుంది, మరుగుతుంది. ఇదిగో చూసారా, ఎర్ర కందిపప్పు ఎలా ఉంది, ఉడికిన తర్వాత తెల్లగా అయిపోతుందండి. నేను ఎర్రగా ఉంటే ఎర్ర కందిపప్పు ఉడికాక కూడా అలాగే ఉంటుంది అనుకున్నాను. ఒకసారి కలిపేసి మనం మూత పెట్టేసుకున్నాం. దగ్గర మగ్గిపోతే, శుభ్రంగా మగ్గిపోతే మూత పెట్టుకున్నాం. కొంచెం ఇంగువ కూడా వేస్తానండి. ఇంగువ వేసి ఆయిల్లోనే వేయాలా, వేడి మర్చిపోయాను. ఇందులో మనం కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసేసుకున్నాం. ఇది కలిపేసి మనం మూత పెట్టేసుకున్నాం. పక్కన పప్పుచారు కూడా మరుగుతుంది కదా, సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుంటే అరటికాయ శుభ్రంగా మెత్తగా అవుతుంది. అరటికాయ ఒకసారి మనం కలుపుకుందాం. పక్కన పప్పుచారు కూడా మరుగుతుంది కదండి, ఇందులో మనం కొంచెం కారం కూడా వేసుకోవాలి. టమాటాలు ఇస్తాను. ఎద్దుకొని పప్పుచారు కూడా మరిగిపోతుంది. ఉప్పు చూస్తాను, ఉప్పు బెల్లం అది సరిపోయిందో లేదా. మనం కొంచెం కారం వేస్తానండి, ధనియాల పౌడర్ వేసాను కదా. కొంచెం వేసాను, ఇప్పుడు కలుపుకున్నాం. గరిటె తీసేస్తాను, కూడా వేస్తాను. ఒకసారి బాగా ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి అట్లే ఎక్కువ. మనం ముక్కల్లా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మొత్తం ఇలా చేసేసుకుంటే నూనెలో మగ్గిపోతే ఈ ఫ్రై కూడా బాగుంటుంది. చూసారా, ఇంకా కొంచెంసేపు మనం ఉంచుతాము. పప్పుచారు కూడా మరిగిపోయింది చూసారా. ఉప్పు కూడా చూసానండి, అరటికాయ వేపుడి చక్కగా సరిపోయింది. ఉప్పు అది సరిపోయింది. ఇక్కడ పప్పుచారు కూడా ఒట్టి పప్పుచారు అనమాట, ఇంక ఇందులో ఏమి వేయకుండా బెల్లం ఉప్పు కూడా అన్నీ సరిపోయాయి. ఈరోజైతే ఈ 2 రోజులు వర్షాలు అంటున్నారు కదండి, గాలి ఎంతగా వేసేస్తుందో అండి బాబు. ఈరోజైతే పప్పుచారు పెట్టి అరటికాయ వేపుడి చేశాను. అరటికాయ వేపుడిలో కూడా చాలా రకాలు, ఇదైతే చక్కగా చూసారా బాగుంది. ఈరోజు ఇలాగా మేము లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. లైకులు చేయట్లేదు, లైకులు చేయండి. మీ లైకులు కొంతమందికి రీచ్ అవుతుంది. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుమి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకుందాం అండి రెండుని.